నమో వెంకటేశాయ. గురుసన్నిధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి గురుసన్నిధి కార్యక్రమంలో మనము గొప్ప గురువులైన ఆళ్వార్ల గురించి, వాళ్ళ జీవిత విశేషాల గురించి తెలుసుకుంటున్నాం. ఆ క్రమంలో మన నమ్మాళ్వారి గురించి, వారి జీవిత విశేషాల గురించి, వారి పాశురాల గురించి మనము డాక్టర్ ఆచార్యులు చక్రవర్తి రంగరాజన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, నమ్మాళ్వారు ఎవరు? వారి తనియన్ పాశురము ఆయన చెప్తారా? అగాధ భగవద్భక్తి సింధువులైనటువంటి 12 ఆళ్వారుల్లో నమ్మాళ్వార్లు ప్రధాన భూతులు, ముఖ్య భూతులు కూడా. వారి యొక్క విశేషాన్ని పూర్వాచార్యులు ఇలా అనుగ్రహిస్తున్నారు తనియన్ శ్లోకం ద్వారా. వైశాఖేతు విశాఖాయాం కురుకాపురి కారిజం పాండ్యదేశే కళేరాదౌ షఠారిం సైన్యపం భజే అని ఈ శ్లోకం. అలాగే దేశకుల వారు కూడా ఒక పాసురంతో మున్నురైత్త తిరువిరుత్తన్ నూరుబాట్டும் முறையில் வரம் ஆசிரியம் 7 பாட்டும் மன்னியனர் பொருள் பெரிய திருவந்தாதி மறவாதபடி 87 பாட்டும் பின்னுரைத்ததோர் திருவாய்மொழி எப்போதும் பிழகர 1102 பாட்டும் ఇన్నిలత్తిల్ వైకాసి విశాఖం తన్నిల్ ఎழிల్ కురిహ వరుమారా ఇరంగనీయే అనే పాసురం ద్వారా నమ్మాళ్వార్ల యొక్క ఆ జీవిత చరిత్రనంతా కూడా ఈ పాసురం ద్వారా వారు తెలియజేశారు. ఈ ఒక తనియన్ శ్లోకం, అలాగే ఒక పాసురం కూడా ఇక్కడ మరి ఉన్నది. ఈయన ఎక్కడ జన్మించారు అంటే ఆయన అవతారం గురించి కూడా చెప్తారు. నమ్మాళ్వార్లు వారు ద్వాపర యుగం అయిన తర్వాత శ్రీకృష్ణుని యొక్క అవతార సమాప్తి తరువాత కలియుగ ఆరంభంలో దాదాపు 43వ రోజు అని చరిత్ర చెప్తున్నది. ఈ తనియన్ శ్లోకం ద్వారా వైశాఖేతు విశాఖాయాం అన్నారు. ప్రమాదినామ సంవత్సరం, కలియుగ ఆరంభంలో 43వ రోజు, ప్రమాదినామ సంవత్సరం, వైశాఖ మాసం, విశాఖ నక్షత్రం, శుక్లపక్ష చతుర్దశి శుక్రవారం, కటక లగ్నంలో ఈ ఆళ్వార్లు తిరునల్వేలికి సమీపంలో ఉన్నటువంటి ఆళ్వార్ తిరునగరి అంటే కురుకాపురి అని దానికి పేరు. వీరు జన్మించడం, అవతరించడం జరిగినది. వీరి యొక్క తల్లిదండ్రులు కారి నాథమంగై, నాథనాయకి పేరు. అందువల్ల వీరి యొక్క అవతారం అనేది చాలా విచిత్రంగా ఉన్నది. కథగొత్త ఐతిహ్యం ఒకటి ఉంది అని అన్నారు కదా, కూడా చాలా అద్భుతమైనటువంటి ఐతిహ్యం ఉన్నది. వల్ల వీరు ఈ ప్రకారంగా ఆళ్వార్ తిరునగిరిలో దాదాపు 5000 సంవత్సరాల ముందు మనకు భాగవతంలో చెప్పిన రీతిగా, అది కూడా కలౌకలు భవిష్యంతి నారాయణ పరాయణాః క్వచిత్ క్వచిన్ మహాభాగాః ద్రమిడేషు చ భూరిషః తామ్రపర్ణీ నదీ యత్ర అన్నారు. తామ్రపర్ణీ నది అలా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ పాండ్య దేశంలో, దాదాపు తమిళనాడులో ఉంది పాండ్య దేశం, చోళ దేశం అని. ఆ 18 దివ్యక్షేత్రాలకి నిలయమన్నమాట పాండ్య దేశం. ఆ 18 దివ్యక్షేత్రాలు ఒక దివ్యక్షేత్రము ఆళ్వార్ తిరునగరి, కురుకాపురి అని పేరు. ఆదినాథ స్వామి అక్కడ వేంచేసి ఉంటాడు. అందువల్ల ఆదినాథ స్వామి వారి యొక్క అనుగ్రహ విశేషంతోనే వీరు ఇక్కడ అవతరించడం జరిగినది. వీరి యొక్క ఐతిహ్యాన్ని చూస్తే ఈ కారి అని ఆయనకి పేరు, వీరి తండ్రి గారికి పేరు. అలాగే నాథనాయకి లేక నాథమంగై అని పేరు. వీరి ఇరువురు కూడా సంతానం లేకుండా చాలా సంవత్సరాలు అలా బాధపడుతూ ఉన్నారు. చరిత్రలో వీరు రాజదంపతులుగా కూడా ఉంటున్నారని చెప్తున్నారు. అటువంటి సమయంలో ఆదినాథ స్వామిని ప్రార్థించారన్నమాట. స్వామి, మాకు సంతానం లేదు, ఎన్ని ఐశ్వర్యాలున్నా కూడా ఈ సంతానం అనేటువంటి ఐశ్వర్యం లేకపోతే ఈ జీవితం అంతా వ్యర్థం కదా అని ఎప్పుడైతే ప్రార్థించారో, ఆదినాథుడు అర్చకముఖంగా నేనే అవతరిస్తానని చెప్పారట. మీ గర్భంలో ఉంటానని చెప్పి, తరువాత క్రమంగా గర్భం దాల్చిన తర్వాత ఈ ఆళ్వార్లు అవతరించడం జరిగింది. అది కూడా విశ్వక్సేన అంశం. మనం చెప్పుకుంటూ ఒక్కొక్క అంశంగా
అందువల్ల వైశాఖేతు విశాఖాయాం కురుకాపురి కారిజం అన్నారు. కురుకాపురి అంటే ఆళ్వార్ తిరునగరి, కారిజం అంటే కారి అనేటువంటి ఆ మహాత్ముడికి భాగవతోత్తముడికి జన్మించినవాడు అని అర్థం. పాండ్య దేశంలో కలేహే ఆదౌ కలియుగ ఆరంభంలో షఠారి అని ఈయనకి పేరు. సైన్యపం భజే అన్నారు. సైన్యప అంటే సేనను అంటే చక్కగా దిద్దేవాడు కనుక విశ్వక్సేనుల వారికే సకల సైన్యాధ్యక్షుడు అని పేరు. మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం, బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటిగా ఆయనే వెళ్తూ ఉంటారు. అందువల్ల ఈ ఆళ్వార్లు విశ్వక్సేనుల వారి యొక్క అంశంగా ఈ లోకంలో అవతరించారు. ఎప్పుడైతే జన్మిస్తారో ఒక బిడ్డ అలా కళ్ళు తెరుచుకుంటుంది, అది తెరవలేదు, అరుస్తుంది, అంటే ఒక ఏడుస్తుంది. ఆ ఏడుపు లేదు, స్తన్యపానం కూడా చేయకుండా ఉండిపోయినట్టు. వీళ్ళకి ఏం అర్థం కాలేదు. అయ్యో ఎంతో కష్టపడి ఈ సంతానాన్ని పొందిన ఇలా ఉంటే ఎలా? ఆ బాధతో ఆ బిడ్డను, ఆ శిశువును తీసుకొని ఆదినాథ స్వామి వారి యొక్క దివ్య దేవాలయానికి వెళ్ళి ముఖమంటపంలో పెట్టారట. అది స్వామివారి యొక్క అనుగ్రహమేమో కానీ ఆ బిడ్డ అప్పుడు కన్నులు తెరిచిందట. కన్నులు తెరిచి చక్కచక్కా ప్రాకుచు అక్కడ చింత చెట్టు ఆ తోక గడిపోయిందట. చింత చెట్టు వైభవాన్ని చూస్తే భగవంతుడు ఆయన సంకల్పపరాయణుడు. ముందుగానే ఆ ఆదిశేషుడున్నాడే తన యొక్క సర్వస్వం, నివాస శయ్య ఆసన పాదుక అంశకం చెప్తారే, ఆ సకల విధ కైంకర్యాన్ని చేసేటువంటి ఆదిశేషుణ్ణి చింత చెట్టుగా నీవు అక్కడ పోయి ఆ కురుకాపురికి వెళ్ళి నీవు ఉండవని చెప్పారు. అందువల్ల ఆ చింత చెట్టు అనేది సాక్షాత్ ఆదిశేషుడు. ఆదిశేషుడు ఎలాగైతే భగవంతుడికి ఆ నీడగా ఉంటాడో, భగవంతుడికి ఆసనంగా ఉంటాడో, అదే ప్రకారం ఈ ఆళ్వార్లకు కూడా వారు ఆశ్రయించారట. అందువల్ల చింత చెట్టు తొర్రకు అలా ఈ శిశువు అలా పాకి అక్కడ పోయి కూర్చొని పద్మాసనాన్ని వేసుకొని అలా జ్ఞానముద్రతో ఉండిపోయింది. అందువల్ల వీరికి పేరేం తెలుసా అండి? మారన్ అని పేరు. నమ్మాళ్వాళ్ళకి వాళ్ళు పెట్టినట్టు మారన్ అని పేరు. మారన్ అంటే ఈ ప్రకృతి మండలంలో అందరూ ఏదైతే ఎలా నడుచుకుంటారో అలా కాకుండా దానికి మారుగా నడుచుకోవచ్చు. అంటే మారుగా నడుచుకోవడం అంటే ఒక శిశువు పుట్టిన వెంటనే ఏడవడం, అలా అదే ప్రకారం కనులు తెచ్చుకో, ఇదంతా ఏమీ లేదు, వేరే మాదిరి ఉంది. అందువల్ల మారన్ అని పెట్టేసి చాలా అద్భుతమైనటువంటి ఒక ఆ కాలంలో పెట్టారు. అందువల్ల అలా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహ విశేషంతో ఈ ఆళ్వార్లు ఈ లోకంలో అవతరించడం, చింత చెట్టు ఆ త్వరలోనే దాదాపు 16 సంవత్సరాలు ఆయన జ్ఞానముద్రతోనే తపస్సు చేశారన్నమాట. అటువంటి గొప్ప ఐతిహ్యం అనేది ఈ ఆళ్వారుల యొక్క చరిత్రలోనే మనం చూడవచ్చు. తర్వాత ఆయన ఎప్పుడు మాట్లాడారు అంటే ఏమన్నా ఉన్నిందా? ఉంది. అంటే ఒక సంఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనలు భగవంతుడే సంకల్పిస్తాడు, మన చేతిలో ఏముండ. ఆ సంఘటన వాళ్ళే, అంటే మనం చెప్పు మధుర కవుల వారు ఉన్నారు. అవును, మధుర కవులకి ఈయనకి ఏదో సంవాదం కూడా జరిగిందని అదే అప్పుడే మాట్లాడారు. అంతవరకు మాట్లాడలేదు. ఆ జ్ఞానముద్రతో ఉన్నటువంటి ఆ ఆళ్వారుని, మధుర కవి ఆళ్వార్లు అందరూ కూడా ఆ కాలంలో దివ్యదేశ యాత్ర చేస్తూ ఉంటారు. శ్రీరంగం, కరిశైల, మంజరగిరం, తార్క్షాది సింహాచలం అందరూ అలా దివ్యదేశ యాత్ర చేస్తూ ఉంటారు. అయోధ్య నగరానికి వచ్చారు మధుర కవులవారు. సరయూ నదిలో స్నానం చేసుకున్నారు, ఆ రామభద్రుని సేవించుకున్నారు. అలా సేవించుకుంటూ ఉంటే సాయంకాలం సంధ్యావందనమైన తర్వాత ఒక చోట నుండి దివ్య తేజస్సు ఆయనకు కనిపిస్తున్నది. ఈ తేజస్సు ఎక్కడి నుంచి వస్తూ ఉంది అని వారు ఆ రోజు రాత్రంతా చూశారు, కానీ ఎక్కడా వారికి సరిగా కానరాలేదు. మళ్ళీ మరుసటి రోజు సాయంకాలం వస్తే ఆ తేజస్సు మళ్ళీ కనిపిస్తుంది. ఆ తేజస్సుని ఉద్దేశించి వీరు ఆ దిశను పురస్కరించుకొని వెళ్ళడం ప్రారంభించారు. అలా వెళ్ళి 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 ఎట్టకేలకు దక్షిణ దేశానికి వచ్చారు. ఇక్కడికి కురుకాపురానికి వచ్చారు. ఉత్తర దేశం నుండి దక్షిణ దేశానికి వచ్చారు. అప్పుడంతా పాదయాత్ర కదా. అవును. అలా తేజస్సును చూస్తూ రాత్రి అంతా ప్రయాణం చేస్తారు. తేజస్సు తెల్లవారి తేజస్సు కనిపించదు. ఆ తేజస్సును అలా చూస్తూ చూస్తూ అలా వెళ్ళి ఒకనొక రోజు ఎక్కడ వస్తా ఉందంటే ఆ కురుకాపురికి వచ్చి చేరితే అప్పుడు కనిపించలేదు. అంటే ఆ తేజస్సు మాయమైందా అనుకుంటే అప్పుడు చెప్పారు ఇక్కడ ఇటుపక్క వస్తే కనిపిస్తుందన్నారు. అప్పుడు చూస్తే ఈ నమ్మాళ్వారు.
చింత చెట్టు తొర్రలో వారు అలా కూర్చొని జ్ఞానముద్రతో ఉన్నారు. వీరికి ఆశ్చర్యం. అంటే ఈ స్వామి, ఈ మహాత్ముడు కన్నులు తెరవడు, మాట్లాడటం లేదు. ఏమిటి ఈ విచిత్రం అనే ఉద్దేశంతో సరి పరీక్షిద్దామని ఒక రాయిని అలా అక్కడ వేశారట. అది టప్పమని పడిన అంటే కన్నులు తెరిచారు. ఆహా, ఈయనకి చైతన్యం ఉన్నది అని కనుక్కున్నాడు. సరే, ఈయన మాట్లాడతాడా, ఈయన మూగవాడా అనే ఒక సందేహం కలిగింది. ఆ సమయంలో మధురకు ఆళ్వార్లు ఈ నమ్మాళ్వారితో ఒక చిన్న విషయాన్ని అడుగుతారు. అంటే అది ఎలా ఉంటుందంటే తమిళంలో ఉంటుంది, ఆ వాక్యాలు తమిళంలో ఉంటుంది. అందులో శత్తత్తిన్ వయిత్తిల్ సిరియది పిరందాల్ ఎత్తై తిన్ని ఎంగే కిడక్కుం అని ఒక వాక్యం. అంటే ఈ శరీరం ఉన్నది, శరీరంలో ఆత్మ అనేది ఉంటుంది. ఈ ఆత్మ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది, ఈ శరీరంలోనే ఉంటుందా లేక ఇంకెక్కడా ఉంటుందా అని ఒక ప్రశ్న వేశారు. ఆళ్వారులు అత్తై తిన్ని అంగే కిడక్కమన్నారు. అక్కడే ఉంటుంది. అంటే ప్రతి జీవిలోనూ ఆత్మ ఉంటుంది. అది అక్కడే ఉంటుంది, ఎక్కడ పోదు. ఆ అచ్చటే సుఖ దుఃఖ భోగాలంతా ఆ శరీరం అనుభవిస్తూ ఉంటే ఈ పుష్కర ఫలాన్ని లేపరా అదలా చూస్తుంది. దానికేం తగలదు, ఈ ఆత్మకి ఏం తగలదు. అచ్ఛేద్యోయం అన్న రీతిగా ఆత్మకి ఏం ఉండదు. అంటే ఒక అద్భుతమైనటువంటి తేజస్సుతో ఆత్మ అక్కడ ఉంటుంది అని చెప్పిన వెంటనే మధురకు ఆళ్వారు ఎంత అర్థం ఇక్కడ గూఢార్థం మిగిలి ఉన్నది అని తెలుసుకొని అప్పుడే వారు సాష్టాంగ నమస్కారం చేసి ఆచార్యులుగా వారిని స్వీకరించారు. కనుక ఈ చింత చెట్టు ఆదిశేషుడుగా అవతరించారు. అదే ప్రకారం మధురకవి ఆళ్వారుల యొక్క ఆ వృత్తాంతంలో నమ్మాళ్వార్లు వీరు ఆచార్యుడుగా స్వీకరించడం. ఇలా ఈ ప్రకారంగా ఆళ్వారుల యొక్క ఆ జీవితంలో ఎన్నో సంఘటనలంతా కూడా మనకు జరిగాయని గురు పరంపర ప్రభావం గ్రంథం మనకు చెప్తున్నదండి. ఈ మధుర కవుల సంవాదం తర్వాత నాదములకి ఈయనకు కూడా సంబంధం ఉంది అని అంటారు. మంచి మాట. నాదములు అంటే అసలు ఎవరు, నాదమునికి ఈయనకి సంబంధం ఏంటి? మహాత్ముల యొక్క చరిత్రలో మనం చూస్తూ ఉంటే ఎన్నో విశేషాంశాలు కనిపిస్తూ ఉంటాయి. వీరు మధుర కవుల ఆళ్వార్లు అయ్యారు. నాథముల వారు పరమ భాగవతోత్తములు. వారికి నమ్మాళ్వార్లకి ఎలా సంబంధం కుదిరింది, వాళ్ళిద్దరు ఎక్కడ కలుసుకున్నారు, ఆళ్వార్లేమో ఎక్కడో ఉన్నారు, ఆయన ఎవరితో మాట్లాడరు. అటువంటిప్పుడు నాథముల వారు వారి యొక్క కాలం ఎప్పుడో, వీరి యొక్క కాలం ఎప్పుడు. మధుర కవి నమ్మాళ్వార్ల కాలం ఒకటవ్వచ్చు, కానీ నాథములలో ఆచార్య పరంపరలో వస్తారు. తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత అవతరించారు. వీరికి దీనికి ఏం సంబంధం అంటే భగవంతుడి యొక్క సంకల్పబలం. నాథముల వారు తిరుక్కుడందని దివ్యదేశం, ఆరావుద స్వామి వేంచేసి ఉంటారు. ఆ దివ్యదేశానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ దివ్య ప్రబంధం అనుసంధానం చేస్తూ ఉన్నారు. చేస్తున్న సందర్భంలో వాళ్ళు ఒక పాసురాన్ని చెప్తూ ఉన్నారు. ఆ పాసురాన్ని చెప్తూ ఉన్నప్పుడు వారావరువా వరవన్మాయ ஆறாமுதா தீராவினர்கள் தீரவெண்ணையாண்டா திருக்குடந்தை ஊரா உனக்காட்பட்டும் அடிய ஒழியன்பெண் பேச்சு மலையூடு அவனை இருண்டாம் கழல் கடவையே சரணாகக் கொண்ட குருகூர் சடகோபன் குழலின் மலியச் சொன்ன 1010 అళధీరవల్లార్ కామరమానే నోక్కియక్కెన. అంటే 1000 పాసురాలలో ఈ 10 పాసురాల్ని అనుసంధానం చేసేవాళ్ళు భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు అని ఉన్నది. నాథమునులు ఈ 10 పాసురాలు చెప్తున్నారు కదా, ఇక 1000 పాసురాలు ఎక్కడ ఉన్నాయో అడిగారు. మాకు తెలియదండి అనేసి. అంటే మీకు తెలియకుండా పాడుతుందంటే మాకు ఈ 10 పాసురాలు తెప్పితే వేరే పాసురాలు మాకు తెలియవు అని చెప్పేసి. అప్పుడు నాథముల వారికి అయ్యో ఎంత అత్యద్భుతమైనటువంటి రమణీయమైనటువంటి పాసురాలు కదా అని అప్పుడు అక్కడి నుంచి బయలుదేరాడు. బయలుదేరుతూ అందరినీ అడుగుతూ 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 వెళ్తూ ఎట్టకేలకి వారు తిరుక్కోడూరు అనే దివ్యదేశాన్ని చేరుకున్నారు. మధుర కవి ఆళ్వారు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఆచార్యుని యొక్క అనుగ్రహం లేకుండా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందలేం. అంచేత మధుర కవి ఆళ్వారులు తమ ఆచార్యులైనటువంటి నమ్మాళ్వార్ల పైన 10 పాసురాలను రచించారు. ఆ పాసురాల్ని మీరు జపం చేయండి అన్నారు. అందువల్ల వారు అక్కడే కూర్చుని దాదాపు 32,000 సార్లు అని ఒక దీంట్లో 12,000 సార్లు చెప్తున్నారు. 1000 సార్లు
ఆయన జపించాడు. జపించిన తరువాత నమ్మాళ్వాళ్ళు యోగ రూపంగా యోగ సాక్షాత్కారం జరిగింది. అప్పుడు నాథమునుల వారు ప్రార్థించిన వెంటనే తాను రచించినటువంటి 1000 పాసురములు మాత్రం కాక మధ్యలో లుప్తమైనటువంటి 4000 పాసురాలు నాలారి దివ్య ప్రబంధాన్ని అంతటినీ కూడా నాథమునుల వారికి అనుగ్రహించారు. నాథమునులు లేకపోతే నాలాయిర ప్రబంధం లేదు. నా నమ్మాళ్వారు లేకపోతే మనకి నాలాయిర ప్రబంధం దొరికి ఉండదు. అందువల్ల ఆ యోగ సాక్షాత్కారం యోగ దశలో వారికి అంతటినీ కూడా నమ్మాళ్వారు అనుగ్రహించడం జరిగింది. కనుక తరువాత నాథమునుల వారు ఈ పాసురాలకి ఆళ్వార్లు ఎక్కడైనా రాగతాళాన్ని కూరుస్తారంటే కూర్చలేరు. వాళ్ళ యొక్క ఆ ముఖార విందం నుండి భగవంతుని యొక్క గుణగణాలు ఏవైతే ఉంటాయో అలా వెలువడింది. నాథమునుల వారు దీనికి రాగతాళబద్ధం చేశారు నారాయణ దివ్య ప్రబంధాన్ని. అంటే ఈయనొక్కరే చేశారా ఈ ప్రబంధాన్ని? పాసురాలకి వేరే వేరే వాళ్ళు కూడా అందరు కూడా పాసురాలకి ఇచ్చేస్తారు, అర్థాలు వివరించారా? అంటే అర్థాలు చాలా మంది వివరించారు. నాథమునుల వారు ఈ ప్రబంధాలంతా కూడా సంకలనం చేసి రాగతాళబద్ధం చేసి లోకానికి అందించినటువంటి ఘనత నాథమునుల వారి. అందువల్ల నమ్మాళ్వాళ్ళ యొక్క అనుగ్రహ విశేషంతో నాథమునుల వారు నారాయణ ప్రబంధాన్ని పొందడం, ఈ ప్రబంధాన్ని లోకానికి తీసుకుని రావడం అనేది నాథమునుల వారి యొక్క చరిత్రలో చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. ఈ ప్రబంధాల పాసురాల అర్థాల గురించి ఎవరెవరు చెప్పారంటారు? అంటే ఇప్పుడు మొట్టమొదటగా మనకు నమ్మాళ్వాళ్ళు చాలా విశేషం. ఈ నమ్మాళ్వాళ్ళు చాలామంది చెప్పినారు. అంటే తిరుక్కురు పిరాన్ పిళ్ళానని ఎంతోమంది వ్యాఖ్యానం రచించారు. కానీ నమ్మాళ్వాళ్ళ గురించి వారి యొక్క వైభవాన్ని గురించి చాలామంది చెప్పారు. అందులో మొట్టమొదటి వారు ఆళవందారు, యామునాచార్యుల వారు అని పేరు. వారు కూడా ఆచార్య సార్వభౌములు, నాథమునుల వారి యొక్క పౌత్రులు, మనవుడే ఆళవందారు. అందువల్ల ఈ ఆళవందారులు నమ్మాళ్వాళ్ళ యొక్క వైభవాన్ని తెలియజేస్తూ మాతా పితా యువతయ తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్సన కులపతే వకుళాభిరామం శ్రీమత్తలంఘ్రీవడం ప్రణమామి మూర్ధన. శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఒకటి ఉందండి. ఏ ప్రబంధాన్ని, ఆళ్వార్ల ప్రబంధాన్ని మనం ఎప్పుడు సేవాకాలం చేయాలనుకున్నా కూడా అంతకుముందు కొన్ని తనియన్లు ఉంటాయి. ఆ తనియన్లు దాదాపు 5 ఉన్నాయి. ఆ 5ంటిలో ఇది 4వ తనియన్ అన్నమాట. ఆ తనియన్ని మనం ఒకసారి చూస్తే సంప్రదాయానుసారం రామానుజ దయాపాత్రం జ్ఞాన వైరాగ్యభూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంత దేశికం లక్ష్మీనాథ సమారంభామని ఇంకోటి, అలాగే యోనిత్యమచ్యుతాని, తరువాత మాతాపిత, తరువాత భూతం సరస్వతి. సంప్రదాయంలో శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది ఇలా వస్తూ ఉంటుంది. అందులో ఇది 4వ శ్లోకం నమ్మాళ్వాళ్ళ యొక్క వైభవాన్ని తెలియజేసేటువంటి శ్లోకం అన్నమాట. ఆళవందాలు అనుగ్రహించి ఇందులో విశేషం ఏమిటంటే భగవంతుణ్ణి అందరూ కూడా సర్వస్వంగా తలుస్తారు. అతడే తల్లి, అతడే తండ్రి, అతడే గురువు అని త్వమేవ మాతాచ పితా త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ అని చెప్తారు. ఆడవందాలు ఏం చేశారంటే నమ్మాళ్వాళ్ళే సర్వస్వం అనేసారు. మాతా పిత యువతయ తనయా విభూతి అంటే తల్లి తండ్రి యువతులు, అదే ప్రకారం బంధువులు అన్ని సర్వం యదేవ అన్ని ఆయనే. నియమేన మదన్వయానం, అన్వయం అంటే వంశానికి పేరు. నా ముందు తరాలకి, నా తరువాతి తరాలకి ఈయనే ప్రధానుడు. వీరు లేకపోతే వంశం లేదు. ఎందుకంటే ఇందులో ఒక చిన్న రహస్యం ఉన్నది. ఆళ్వారులు ప్రపన్న జన సంతాన కూటస్థులని వీరి పేరండి. ప్రపన్నులు ప్రపన్నులు అంటే భగవంతుని యందు శరణాగతి చేసిన వాళ్ళు అని అర్థం. ఆ శరణాగతి చేసినటువంటి పరంపర, ఆ పరంపరకి ఆద్యులు వీరే అన్నారు నమ్మాళ్వారు. ఆద్యస్యనః కులపతే వకుళాభిరామం అంటే శరణాగతి భగవంతుని చేశారు. ఆ చేసిన తర్వాత అందరూ కూడా శరణాగతి చేయడం ప్రారంభించారు. అంతకుముందు ఉండొచ్చు, కానీ ఈ ద్రావిడ వేద ఏదైతే ఉన్నదో భగవంతుడు కూడా ద్రావిడ వేద ప్రాశస్త్యాన్ని తెలియజేయడానికై నమ్మాళ్వారుగా ఈ విశ్వక్షణవాన్ని అవతరింపజేశారని శాస్త్రం.
మనకు సంప్రదాయం అలా చెప్తుంది. ఎందుకంటే ముందు మనం చెప్పుకున్న ద్రావిడ వేదం అనేది అలా అంతరించిపోయింది. అందువల్ల ఆళ్వార్లుగా అనంతగౌడ విశ్వక్సేనాదులు ఈ పరివారాలు, ఆయుధాలు, ఆభరణాలంతా అవతరింపజేశారన్న వల్ల ఈ శరణాగతి పరంపరలో మొట్టమొదటి వారు నమ్మాళ్వారు అని చెప్పారు. వారే చక్కగా భగవంతుని యందు సర్వస్వం నీవే స్వామి, నీవు తప్ప నాకు ఇంకెవరు లేరు అనే భావనను వెలిబుచ్చినటువంటి మహనీయుడు నమ్మాళ్వారు. వల్ల ఆద్యస్యన కులపతే వకుళ అభిరామం శ్రీమత్ తదంగ్రీవడం ప్రణమా. ఎవరైతే భగవంతుడే సర్వస్వంగా భావించుకొని ఆ భగవంతుని పాదార విందవరయులు శరణాగతి చేశారో అటువంటి శరణాగతి పరంపరను ప్రారంభించినటువంటి కులపతులు అన్నారు. ఈ కులమునకే పతి. ఏ కులమునికి పతి అంటే శరణాగతి చేసినటువంటి కులమునకి పతి. అందువల్ల అటువంటి ప్రపత్తి అని పేరు, భరణ్యాసం అని పేరు, అన్యతా శరణం నాస్తి అనే భావనని వీరే తీసుకొచ్చారు. కనుక అటువంటి నమ్మాళ్వార్ల యొక్క దివ్య పాదపద్మాలకి ప్రణమిల్లుతున్నాను అని యామనాచార్యుల వారు చక్కగా నమ్మాళ్వార్ల యొక్క వైభవాన్ని ఈ ప్రకారంగా వారు తెలియజేశారు. ఈ 12 మంది ఆళ్వార్లలో నమ్మాళ్వార్కే ప్రాధాన్యత ఎందుకు ఎలా? వాస్తవం మొత్తం 12 ఆళ్వార్లు ఉన్నారు, అది అందరికీ తెలుసు. అందులో మొదలాళ్వార్లుగా పొయ్యి ఆళ్వార్లు, బుధత్తాళ్వార్లు, పేయ ఆళ్వార్లు ఉన్నారు. దీంట్లో క్రమం ఉన్నది. తిరుమణిషి ఆళ్వార్లు తర్వాత వస్తారు, తర్వాత నమ్మాళ్వార్లనే ఎంచుకుంటారు. ఇవి 5వ ఆళ్వారు. ఎందుకంటే ఈ ప్రపన్న జన సంతానం అని ఒక పేరుంది. ప్రపన్న జనులు అంటే భగవంతుని శరణాగతి. సంతానం అంటే అక్కడ సమ్యక్ తానం అంటే ఆ తర్వాత వచ్చేది అని అర్థం. అందులో వీరు కూటస్థులుగా ఉన్నారు. వీరు అవయవి అంటారండి. మిగతా ఆళ్వార్లు అవయవములు అంటారు. అంటే ఒక శరీరం ఉన్నప్పుడు దానికి కరచరణాది అవయవులంతా ఉండాలి. మనకు పెద్దవాళ్ళు ఈ విషయంలో చాలా చక్కగా తెలియజేశారు. ఈ నమ్మాళ్వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలో వీరు ముఖ్యంగా అంటే పొయ్యి ఆళ్వార్లు, పేయ ఆళ్వార్లు, అలాగే భూదత్తాళ్వార్లు శిరస్సు స్థానంలో ఉన్నారట. పొయ్యి ఆళ్వార్లు, పేయ ఆళ్వార్లు ఇరువురు కూడా నేత్ర స్థానంలో ఉన్నారు. అదే ప్రకారము ఇంకొక ఆళ్వార్లందరూ కూడా ఈ ప్రకారంగా ఉంటూ ఉన్నారు. వాళ్ళ ఆళ్వార్లు అందువల్ల ఇక్కడ పొయ్యి ఆళ్వార్లు, పేయ ఆళ్వార్లు ఇరువురు కూడా నేత్రస్థానంలో ఉన్నారు. అలాగే భూదత్తాళ్వారు శిరస్సు స్థానంలో ఉన్నారు. తిరుమణిషి ఆళ్వార్లు కంఠస్థానంలో ఉన్నారు. కులశేఖర్లు, తిరుప్పాణాళ్వారు వీళ్ళిద్దరు కూడా శ్రీహస్త చేతులు ఆ స్థానంలో ఉన్నారు. తొండరడిపుడి ఆళ్వార్లు వక్షస్థలంగా వారు ఉన్నారు అక్కడ. అలాగే తిరుమంగయ్య ఆళ్వారు నాభి స్థానంలో ఉన్నారు. మధురకవి ఆళ్వార్లు పాదస్థానంలో ఉన్నారు. ఈ నమ్మాళ్వార్లు అన్నింటికీ కూడా ప్రధానంగా ఉన్నారు. వీరు అవయవి, వీళ్ళందరూ కూడా అవయవభూతులు కనుక వారినే ప్రధాన దైవంగా భావించి, అంటే ప్రధాన ఆళ్వార్లుగా భావించి ఏ దివ్య దేశంలోనైనా కూడా అందరు ఆళ్వార్లు ఉండకపోయినా కూడా నమ్మాళ్వార్లు లేకుండా ఏ ఉత్సవాలు జరగవు. వైష్ణవ దేవాలయాలు ఈ అధ్యయనోత్సవాలు ఎంత జరుగుతూ ఉంటాయి. నమ్మాళ్వార్లు లేకుండా ఏ ఉత్సవాలు జరగదు కనుక వీరు అవయవి భూతులు, మిగతా అందరూ కూడా అవయవ భూతులుగా చెప్తున్నారు. ఈ అధ్యయనోత్సవాలు జరిగేటప్పుడు కూడా పరమపదోత్సవం అని చెప్పి నమ్మాళ్వారిని దేవుని దగ్గర తీసుకెళ్ళడం ఇవన్నీ జరుగుతుంటాయి. దీని గురించి కొంచెం చెప్తారా? చాలా మంచి ప్రశ్న. ఏ ఆళ్వార్లకి లేనటువంటి ఒక వైభవం నమ్మాళ్వార్లకు ఉన్నది. కారణం ఏమిటి అంటే ఈ నమ్మాళ్వార్ని ఎప్పుడైతే తిరుమంగయాళ్వార్లు వేంచేపు చేసుకుని వెళ్ళారో ఆ సమయంలో ప్రబంధాలు నిలిచిపోయాయి. కారణం ఏమిటంటే నమ్మాళ్వారు లేరు. తిరుమంగయాళ్వార్లు ఆయన తీసుకుని వెళ్ళిపోతున్నారు ఇంకో చోట. ఆ సమయంలో ఏమీ లేకుండా పోయింది. తరువాత అధ్యయనోత్సవాలు ఆళ్వార్లు దొరికిన తర్వాత వచ్చిన తర్వాత ఈ అధ్యయనోత్సవాలను ప్రారంభించారు. ఈ అధ్యయనోత్సవాల్లో చివరి రోజు అంటే పగల్పత్తు, రాపత్తు అని మనకు తిరుమల క్షేత్రం దాదాపు 25 రోజులు జరుగుతాయి. అందులో రాపత్తు ఉత్సవంలో 10వ రోజు
మనకు తిరుమలలో భాష్యకారులు ఉన్నారు. గోవిందరాజ స్వామి దేవాలయానికి అలాగే శ్రీరంగనాథ స్వామి దేవాలయంలో చూస్తే ఈ ఆళ్వార్లకు అంటే భగవంతుడు ఎదురుగా ఉంటారు. ఎదురు నమ్మాళ్వార్లు వేంచేసి ఉంటారు. ఆ ద్వాదశ ఊర్ధ్వపుండాలతో వేంచేసి ఉంటారు. నమ్మాళ్వార్లకి ఈ పరమపదోత్సవం ఎందుకు చేయిస్తున్నారంటే ఈ పరమపదం అంటే ఉత్కృష్టమైనటువంటి స్థానం అని అర్థం. అంటే ఉత్కృష్టమైనటువంటి స్థానం అంటే తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్యః అని చెప్తారే. అందరూ కూడా సూర్యులందరూ కూడా ఆ పరమపదాన్ని చూస్తూ ఉంటారు. అది చాలా అత్యద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి స్థానంగా భావిస్తున్నారు. దానికే వైకుంఠం అని. వీరు ప్రతి ఒక్కరూ కూడా ఈ జీవులు ఆ ఆచార్యుని యొక్క అనుగ్రహాన్ని పొంది భగవంతుని యొక్క పాదపద్మాలను చేరుకుంటున్నారు కదా. మిగతా నరకలోకానికి వెళ్ళటం లేదు, స్వర్గలోకానికి వెళ్ళటం లేదు. ఈ రెండు కూడా పుణ్యపాపములు కూడా మోక్షానికి విరోధులు. పుణ్యం చేస్తే స్వర్గం, పాపం చేస్తే నరకం. పుణ్యం ఎంతవరకు ఉంటుందో అంతవరకు స్వర్గలోకంలో ఉంటాం. పుణ్యం పోయిందంటే అక్కడి నుంచి కింద పడిపోతాం. కానీ ఈ రెండు మనకు వద్దని చెప్పి మోక్షాన్ని కోరుకున్న పరమ పురుషార్థం. ఈ నమ్మాళ్వార్లు అయ్యా మొత్తం ముగ్గురు జీవాత్మలు, బద్ధజీవుడు, ముక్త జీవుడు, నిత్య జీవుడు. నిత్య జీవుల్లో అనంత గరుడ విశ్వక్షేమ. మనమందరం సంసారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బద్ధులైపోయి. ముక్త జీవులు అంటే సంసారం నుండి ముక్తిని పొందేవారు, వాళ్ళు ముక్త జీవులు. వారు భగవంతుని యొక్క అనుగ్రహంతో ఈ లోకాన్ని విడిచి ఆ పరమాత్మ ఉండేటువంటి లోకానికి వెళ్ళే సందర్భంలో ఆ సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్లు నమ్మాళ్వార్లు తమ యొక్క తిరువాయుమణి దివ్య ప్రబంధంలో చూపెట్టారు. అంటే అందరూ పూర్ణకుంభ స్వాగతం చేస్తారట. రండి రండి, మా యొక్క కులంలో చేరండి, ముక్త కులంలో చేరండి. தானே சூழ்விசும் பணிமுகில் தூரியம் முழக்கின ஆழ்கடல் அழுதிரை கையெடுத்தாடின ஏழ்பேளும் வடவேந்தே என்னப்பன் வாழ்புகண்ணாரணன் தமரை கொண்ட హుందేని ఆ 10 పాసురాలని అందరూ వైష్ణవులంతా చెప్పుకుంటూ శ్రీ వైష్ణవులు చెప్పుకుంటూ ఆ నమ్మాళ్వారిని అలా తీసుకొని వస్తారు. ఆ పుష్పవృష్టి అండి, ఆ ముక్తులు ఎప్పుడైతే పరమపదానికి వెళ్తారో పుష్పవృష్టి, పూర్ణకుంభ స్వాగతాలు. అలాగే కిందంతా కూడా శ్రీ వైష్ణవు నడిచే మార్గం అంతా కూడా భూమిగా ఉండదు. అక్కడ ఒక శాల్వ కానీ ఒక వస్త్రం కానీ కప్పుతారు, దానిపైన నడుస్తారు. అలా అయిన తరువాత ఆ నమ్మాళ్వారిని అలా తీసుకుని వచ్చి ఆ దేవదేవుని యొక్క దివ్య పాదార విందమలయందు అవి పెడతారు, తులసి మాలలతో కప్పేస్తారు. ఆళ్వార్లు ఆ పరమపదాన్ని భగవంతుని యొక్క ఆ దివ్య చరణ పంకజములను వారు అక్కడ పొందారు. అదంతా అయిపోతుంది. ఆళ్వార్లకు కావలసిందేమి? కూవి కొళ్ళం కాలం ఇన్నం కురుహాదో అన్నారు స్వామి. నేను ఎన్ని రోజులు ఇక్కడ ఉంటా. ఈ నమ్మాళ్వార్లు ఈ లోకంలో దాదాపు 32 సంవత్సరాలే ఉన్నట్టు చరిత్ర. 32 నుంచి 35 సంవత్సరాలే వారు ఇక్కడ ఉన్నట్టు మనకు చరిత్ర జీవించాలని ఉంది. అందువల్ల అలా వెళ్ళిన తర్వాత ఆ సన్నివేశాన్ని చూడాలి. ఆ శిరస్సు, ఆళ్వారుల యొక్క శిరస్సు దేవుని యొక్క పాదార విందములందు అలా ఉంచుతారు. అంటే శరణాగతి అలాగే చేయాలి. ఎప్పుడు కూడా శిరస్సు వంగాలి, అది పాదాలకి తగలాలి. ఆ ప్రకారంగా వారిని చేసిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు భగవంతుని అడుగుతారట, స్వామి ఈ ఆళ్వారు లేకపోతే మేము బతుకగలమా స్వామి, నీవు అక్కడ తీసుకుంటే ఎలా స్వామి అని అడుగుతారట. మళ్ళీ ఆళ్వారిని ఎలా పంపిస్తారని ఒక ఐతిహ్యం అది. అందువల్ల పరమపదోత్సవం అనేది ఈనాటికి కూడా శ్రీ వైష్ణవుల యొక్క అంటే వాళ్ళ యొక్క గృహాలలో 13వ రోజు చేస్తారండి. 13వ రోజు చేస్తారు. అంటే 12వ రోజు సపిండీకరణం అయిన తర్వాత 13వ రోజు వైకుంఠ సమారాధన అని చెప్తూ ఉంటారు. పరమపదోత్సవం చేస్తారు. ఆ ప్రకారంగా అంటే ఈ జీవాత్మ తనకు తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, ఎందుకంటే ఆ పరమపదంలో పురుష స్త్రీ వ్యత్యాసం లేదు, వృద్ధులు ఇదంతా ఏ వ్యత్యాసం లేదు. జీవాత్మ ఇక్కడి నుండి వెళ్ళిన తర్వాత 12వ రోజు వాళ్ళు పితృలతో చేరుతారు, 13వ రోజు భగవంతులతో చేరుతారు. అందువల్ల పరమపదోత్సవాన్ని ఈనాటికి కూడా వైష్ణవ గేహాలలో ఆచరించడం జరుగుతుంది. తన యొక్క తండ్రి భగవంతుని చేరుకున్నాడు, అక్కడి నుంచి మనల్ని అనుగ్రహిస్తారన్నట్టు భావన ఉంది. అందువల్ల పరమపదోత్సవానికి ఆద్యులు నమ్మాళ్వార్లు. ఎక్కడైనా కూడా
ఏ చిన్న దేవాలయంలో కూడా ఈ ఉత్సవం జరుగుతుంది. నమ్మాళ్ళవార్లకి మాత్రమే పరమదోత్సవాన్ని జరిపిస్తూ ఉంటారు. అంత గొప్ప ఆళ్వార్లు వీరు. వీళ్ళ ప్రబంధాల గురించి చెప్తారా? వేదసారాలు అంటారు కదా. వేదసారాలు అంటారు. వీరికి కూడా చాలా పేర్లు కూడా ఉన్నాయని మనం అనుకుంటూ ఉంటాం. ఈయనకు కూడా పేర్లు చాలా ఉన్నాయి. అందులో ఒక ఆనందం మనం అంటే మారన్ అని ఒక పేరు. అవును, కారి మారన్ చెప్తూ ఉంటారు. అంటే కారి వీళ్ళ తండ్రి పేరు, వారి యొక్క కుమారుడు మారన్. ఆ మారన్ అని కనుక మనం తెలుసుకున్నాము, లోకానికి విరుద్ధంగా మారుగా వేరే మాదిరిగా ఉన్నాడు మారన్. అలాగే నమ్మాళ్ళవారు మనం చెప్తున్నాం, దానికి ఏం పేరు, దానికి ఏం పేరు, నామ సార్థక్యం ఏమిటి అన్నప్పుడు, ఒకటి లోకంలో మన నమ్మ అంటే మనం అందరం మన ఆళ్వారిని చెప్పుకోవచ్చు. కానీ శ్రీరంగనాథుడు వారు అలా వేంచేసి ఉన్నప్పుడు కంబన్ అని ఒక మహాకవి తమిళంలో ఆయన రామాయణాన్ని రచించారు. అది రంగనాథ స్వామి వారికి అలా సమర్పించాలని వచ్చారట. వచ్చినప్పుడు రంగనాథ స్వామి, ఓ కంబనే, మా ఆళ్వార్ గురించి మీరు రాశారా అడిగారట. మా ఆళ్వార్ గురించి ప్రస్తావన ఉందా అడిగారట. అందువల్ల నమ్మాళ్వార్ అంటే రంగనాథ స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందిన వారి. అందువల్ల వాడికి నమ్మాళ్వార్ని పేరు. అలాగే వీరికి పరాంకుశులు అని పేరు ఉందండి. పరాంకుశులు అని అంటే, పరాంకుశులు అంటే పరశబ్దానికి శత్రువులు అని అర్థం. అంకుశం మనకు తెలిసిందే. ఏనుగులు ఉంటాయి, ఆ ఏనుగు పక్కన మావిటివాడు ఈ అంకుశాన్ని పెట్టుకో ఉంటాడు, అది భయపడుతూ ఉంటాడు. అదే ప్రకారం ఏనుగులంతటి బలం కలిగినటువంటి ఇతర మతస్థులు వాళ్ళకందరికీ కూడా ఈ ఆళ్వార్లు అంకుశం వలె వాళ్ళని కూడా కట్టడించి తన యొక్క సిద్ధాంతం సంపూర్ణ శరణాగతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. భక్తి ప్రపత్తి సిద్ధాంతానికి ఇదే ముఖ్యము, మిగతా అంతా ఏది ప్రయోజనం కాదు అని చెప్పి పరాంకుశులుగా వీరు ఉంటున్నారు. అలాగే వీరికి ఇంకో పేరు వకుళాభరణుడు అని పేరండి. వకుళాభరణం వందే జగదాభరణం అని యశ్రుతేర్ ఉత్తరం భాగం చక్రే ద్రావిడ భాష అన్నారండి. వకుళమాలిక, వకుళాభరణం అంటే వకుళ పుష్పం అంటే పొగడమాల. సాక్షాత్తు ఆదినాథుడు అంటే ఆళ్వార్ తిరునగరి స్వామి వారు ఈ నమ్మాళ్వార్ల యొక్క ఈ యోగదశ కావచ్చు, ఆయన యొక్క జ్ఞాన ప్రభ కావచ్చు, దానికి మెచ్చి పొగడమాలతో సత్కరించారు. అందువల్ల వకుళమాల ఆ ఆభరణాన్ని దాన్నే ఆభరణంగా ధరించిన వారి కనుక వీరికి వకుళాభరణ అని ఒక పేరు ఉంది. అలాగే షటగోవులు అంటారండి. ఇది చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాం. మనం దేవాలయానికి వెళ్తుంటాం, వైష్ణవ దేవాలయానికి వెళ్తూ ఉంటాం. ఎందుకంటే ఇది వైష్ణవ దేవాలయాలు చెప్పాలి. దేవాలయానికి వెళ్ళినప్పుడు అర్చకులు తీర్థం ఇస్తారు, షఠారి ఇస్తారు. అందరూ కూడా అదేదో అందరు పెడుతున్నారు, శిరస్సులో పెడుతున్నారు, మనం వంగి దాన్ని తీసుకుంటాం. అది ఏమిటి అంటే దేవుడి పాదాలు ఎవరంటే నమ్మాలి. దానికే షటకోపం పెట్టండి అంటే, స్వామి షటకోపం పెట్టండి అంటూ ఉంటా. ఆ షటకోపం అనేది మీరు దాన్ని చూడొచ్చు, 2 పాదాలు ఉంటాయి, ఆ పైన 2 పాదాలు ఉంటాయి. కానీ ఇక్కడ గురు పరంపరలో సాక్షాత్తు భగవంతుని యొక్క పాదభూతులు నమ్మాళ్వారు. అందువల్ల షఠారి అని పేరు. షటగోపులు అంటే షఠం అనేటువంటి ఒక వాయువుని, ఆ వాయువుని కట్టడి చేసేవారు. అంటే హుమ్ అనే ఇదంతా దాన్ని కట్టడి చేసేవారు. ఆ షఠ హరి ఈ శత్రువులుగా ఉన్నారు. అంటే ఎవ్వరు కూడా ఏమీ చేయని సందర్భంలో అన్నింటినీ కూడా తన యొక్క అధీనంలో తీసుకునేవారు కనుక ఆ షఠారి రూపంగా, షటకోప రూపంగా నమ్మాళ్వార్లు కీర్తిస్తున్నారు. అందువల్ల మనం ఎప్పుడైతే తీర్థం తీసుకునే సందర్భంలో మీకు తెలిసిందే ఒక వస్త్రాన్ని అడ్డు పెట్టుకోవాలి. కారణం ఏమంటే ఒక్క చుక్క కూడా కింద పడకూడదు. తులసి, భగవత్ తీర్థం ఏదో ఇప్పుడు అర్చకులు కూడా దానికి తగినట్లే ఇవ్వాలి, వాస్తవంగా అలా ఇవ్వకూడదు. కానీ దానికి ఆ చేతి దీనికి ఎంత పడుతుందో అంతే ఇవ్వాలి, కింద పోకూడదు. కింద పడితే అది తొక్కిన వాళ్ళకు పాపం అది. అందువల్ల చాలా మంది మహాత్ములు చాలా చోట్ల మేము చూసాము, అలా కింద పడితే తన యొక్క ఉత్తరి ఎంత తుడిచేస్తారు. అలాగే తులసి ఇచ్చినప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. అందువల్ల
తీర్థం తీసుకునే సందర్భంలో వస్త్రాన్ని పెట్టుకొని తీసుకోవాలి. ఇక్కడ పడిపోతుంది. అవును, అంటే ఎవరైతే ఉత్తరీయంతో ఉన్నారు వాళ్ళు పెట్టుకుని ప్యాంట్ షర్ట్ వేసుకున్నానుకోండి, వాళ్ళు ఆ షర్ట్ని ఏదైనా తీసి పెట్టుకోలేరు. అందువల్ల దేవాలయానికి పోయినప్పుడు పద్ధతిగా వెళ్ళాలి అని చెప్పడం ఇది కూడా ఒక కారణం ఉంది. సరే, అది తీర్థం తీసుకుంటారు. మళ్ళీ తర్వాత వంగుతాం. ఈ అర్చకుడు పెడతారు. ఆ సమయంలో మనం ఇటువంటి శ్లోకాన్ని చెప్పాలి. స్వామి, ఆ భగవంతుని యొక్క పాదాలు ఎల్లప్పుడూ కూడా నా శిరస్సును అలంకరించాలి కదా. పునఃశంగ రథాంగకల్పక ధ్వజారవింద అంకుశ వజ్రులాంఛనం త్రివిక్రమ త్వచ్చరణాంబుజద్వయం మదీయ మూర్ధానం అలంకరిష్యదని చెప్పుకోవాలంట. స్వామి ఎల్లప్పుడూ కూడా, అంటే ఆ పాదాల్లో ఎన్నో ఆయుధాలంతా ఉన్నాయి. భగవంతుని యొక్క దివ్య పాదాలు మన శిరస్సును ఎల్లప్పుడూ అలంకరిస్తుంది. అందువల్ల అదే పరమ పవిత్రమైపోయింది. ఆ తీర్థము శఠారి అయితే మన యొక్క త్రికరణాలు కూడా శుద్ధి అనే ఒక భావన. అందువల్ల శఠారి, ఈ కాలంలో మనం దేన్నైతే శఠారిగా శఠకోపంగా భగవంతుని ఆ దివ్య సన్నిధి నుండి స్వీకరిస్తున్నామో అది నమ్మాళ్వార్లే అని శ్రీ వైష్ణవ సంప్రదాయ గురు పరంపర ప్రభావం చెప్తున్నారు. అందువల్ల ఈ నమ్మాళ్వార్లు చాలా వైష్ణవ సంప్రదాయంలో 12 ఆళ్వార్లో వీరు ముఖ్యమైన ప్రాధాన్యకరంలో మంచి ప్రాధాన్యం కలిగినటువంటి వాళ్ళుగా వీరు ఉన్నారు. ప్రబంధాల గురించి, పాశురాల గురించి, అంటే వేదసారాలు అవే అంటారు కదా, అవి ఎలా ఏంటి చెప్తారు? నమ్మాళ్వార్లు భగవంతుణ్ణి సాక్షాత్కారం చేసుకున్నటువంటి మహనీయులు. అది మాత్రం కాదు, ఒక పెద్ద విషయం ఏమిటంటే కృష్ణ పరమాత్మ చెప్తారు, జ్ఞానీతు ఆత్మైవమేమతం అన్నారు. అందరికీ నేను ఆత్మ అయితే నాకు ఆత్మ ఎవరు అంటే జ్ఞానులే అన్నారు. చాలా అద్భుతమైనటువంటి వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ ఇది జ్ఞానీతు ఆత్మైవమేమతం ఆస్థిత సంయుక్తాత్మ మామేవానుత్తమాంగతిం బహూనాం జన్మనామంతే జ్ఞానవాంగ్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ ఇది సూత్రాభ్యాస అన్నారు. అందువల్ల నందనందనుడే అలా చెప్పినప్పుడు ఇటువంటి జ్ఞానులు, నమ్మాళ్వాళ్ళ వంటి జ్ఞానులు వారికి ఆత్మభూతులుగా ఉన్నప్పుడు ఈ వేదం అనేది భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస భూతం. ఆ వేదాన్ని అధ్యయనం చేయడం అనేది పూర్వజన్మ సుకృతం. అది ఎన్ని వేల సంవత్సరాలు వారు పుణ్యం చేసుకుంటేనే వేదం అనేది వేదం వస్తుంది. తర్వాత ఆచరించడం చెయ్యాలి. అందువల్ల ఇదంతా వేదం అనేది సాక్షాత్ భగవత్ స్వరూపమే అంటున్నారు. అందువల్ల ఆ వేద సారాలను వీరు గ్రహించారు ఆళ్వార్. ఇప్పుడు ఆళ్వార్ల యొక్క ప్రబంధాలు చెప్తుంది. ఎక్కడెక్కడో ఉన్నటువంటి దేవుళ్ళు మనకు సాక్షాత్ కలియుగ స్వామి, ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర, శ్రీరంగనాథుడు, అదే ప్రకారం తిరునారాయణపురం, కాంచీపురం దైవం, ఇలా 108 దివ్యదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నమ్మాళ్వార్ల వారే నేరుగా వచ్చి సాక్షాత్కరించారట. అది ఐతిహ్యం. అందువల్ల అలా భగవంతుని సేవించుకున్నారు. ఎందుకంటే భగవంతుడికి చాలా ఇష్టభూతులుగా ఉన్నారు. అటువంటి ఒక జ్ఞాన తపస్సు వారికి ఉన్నది. అందువల్ల వాళ్లే వచ్చి, అంటే ఇంగ్లీష్లో చెప్తే వాలంటీర్గా వాళ్లే వచ్చారు. భగవంతుడు కనిపిస్తాడంటూ ఉంటామే. ఎవరికి కనిపిస్తారంటే నిశ్చలమైనటువంటి నిర్మలమైనటువంటి భక్తి గల వాడికి భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఉపనిషత్తు యమైవేషవృణుతే తేన లభ్య అని అద్భుతమైన వాక్యం. భగవంతుడు ఎవరినైతే ఆయన కోరుకొని ఎవరికి దర్శనాన్ని కలిగించాలనుకుంటాడో అతనికే భగవంతుడు కనిపిస్తాడు. ఇంతకుముందు చెప్పాను, యమేవ ఏషవృణుతే తేన లభ్య, అతడేమో భగవంతుడు దర్శించుకుంటాడు. అందువల్ల అటువంటి ఆ భక్తుడికి, మహాభక్తుడికి తన యొక్క స్వరూపాన్ని చూపిస్తాడు. అందువల్ల తస్యైవ తనూం స్వామని ఉపనిషత్తు చెప్తుంది. అతనికే తన యొక్క స్వరూప రూప గుణ విభవాలంతటినీ కూడా ప్రదర్శింపజేస్తాడ, దర్శింపజేస్తాడ. ఆయన్ని రాసి మనకు చూపించాలంటే వాళ్ళు ద్రష్టలు కావాలి. అందువల్ల ఎక్కడ రాయడం అనేది ఉండదు. వాళ్ళ యొక్క ముఖార వింద నుండి వెలువడినటువంటి ఆ పాశురాలు అదే ప్రబంధాలుగా వెలుగొందుతున్నాయి. కనుక నమ్మాళ్వార్లు 4 వేద సారభూతములుగా 4 ప్రబంధాలు రచించారు. ఒకటి ఋగ్వేద సారభూతం. అది ఋగ్వేద సారభూతమైనటువంటి ప్రబంధం ఏమిటంటే తిరువిరుత్తం అనే ప్రబంధం. అంటే
ఆహా. అదే ప్రకారం యజుర్వేద సారభూతమైనటువంటి ప్రబంధం తిరువాశిరియం అని పేరు. 7 పాసురాలు ఉంటాయి. యజుర్వేదంలో 7 కాండలు ఉంటాయి. ఓ. అదే ప్రకారం ఒక్కొక్క కాండానికి ఒక్కొక్క పాశురం. ఒక్కొక్క పాసురం లాగా చెప్తూ ఉంటారు. అలాగే సామవేద సారభూతంగా తిరువాయిమొഴി అనే దివ్య ప్రబంధాన్ని చెప్తుంటారు. 1000 పాసురాలు లెక్క ఉన్నాయి. అలాగే అథర్వవేద సారభూతంగా పెరియ తిరువందాది అనే ప్రబంధం. ఇలా 4 ప్రబంధాలు. అందువల్ల దేశకుల వారు మున్నురైత్త తిరువిరుత్తం 100 పాట. ఈ తిరువిరుత్తం అనేది తిరు అంటే మహాలక్ష్మి, విరుత్తం అంటే ఛందస్సు. ఒక అద్భుతమైనటువంటి ఛందస్సులో ఈ ప్రబంధాన్ని సమకూర్చారు. అది తిరువిరుత్తం, ఋగ్వేద సారభూతం. మురయిల్వరం ఆశ్రయం 7 పాట. తిరువాశ్రయం చెప్పాం, అది 7 పాసురాలతో ఉన్నాయి. మండియ నర్పొరుள் పెరియ తిరువందాది అంటే పెద్ద తిరువందాది పేరు. తిరు అందాది మనం మొదలు తిరువందాది చెప్పుకున్నాం. ఇది మొత్తం 87 పాసురాలు అక్కడ ఉన్నాయి. అలాగే பின்னுரைத்ததோர் திருவாய்மொழி எப்போதும் பிழையற 1102 పాటలు తిరువాయిమొഴి అనే దివ్య ప్రబంధం. అందులో 1102 పాసురాలు ఉన్నాయి. ఇలా 4 వేదములకు సారభూతములుగా 4 దివ్య 4 ప్రబంధాలు ఉన్నాయి. నమ్మాళ్వారి యొక్క ముఖార విందం నుండి వెలువడినది. ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క వేద సారభూతంగానే ఉన్నది. ఇదంతా కూడా ఆళ్వారులు ఆ భగవంతుని యందు అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగిన వారే, వారి నోట నుండి అలాగే వెలువడినది అని మనం చెప్పుకోవాలి. కొన్ని పాశురాలు చెప్తారా? ఇందులో ముఖ్యంగా నమ్మాళ్వార్ల యొక్క చరిత్ర మనం చూస్తూ ఉంటే భగవంతుని యందు వారు ఎంతో ఒక అమితమైనటువంటి భక్తి ప్రపత్తిని వారు కనబరిచారు. అటువంటప్పుడు భగవంతుడు సంతుష్టుడయ్యి భగవంతుడు ఎవరిని పరీక్షిస్తాడంటే భక్తుడినే పరీక్షిస్తాడు. స్వామి చాలా విషయాలు నమ్మల్ వారి గురించి, పాశురాల గురించి, సంపూర్ణ శరణాగతి గురించి చాలా బాగా చెప్పారు గురువు గారు. ధన్యవాదాలు. ఇది ఈనాటి గురు సన్నిధి కార్యక్రమం. చూశారు కదా, సంపూర్ణ శరణాగతి అందరికి కావాల్సిందే. అదే భగవంతుని మనం చేరాలంటే ఆ సంపూర్ణ శరణాగతితోనే మనం చేరగలుగుతాం. ఓం నమో వెంకటేశాయ. ధ్రువ చరిత్ర ఉంది, ప్రహ్లాదుడి యొక్క చరిత్ర ఉంది. అందువల్ల భగవంతు అందరికీ ఆదర్శభూతులుగా వీళ్ళు చేస్తారు. అందువల్లే మనకు లోకంలో కూడా ఒక చక్కటి శ్లోకం ఉన్నదండి. పరమ భాగవతోత్తములు ఎవరు అన్నారు? ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, శుక, శౌనక, భీష్మదాల్వ్యాన్, రుక్మాంగదార్జున, వశిష్ఠ, విభీషణాదీన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి అని ప్రతిరోజు కూడా మనం చెప్పాలి. భాగవతుల యొక్క అనుగ్రహం ఉంటే భగవద్ అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది అనేది శ్రీవైష్ణవ సంప్రదాయంలో ముఖ్య తత్వం ఇదే అండి. భాగవతులని అంటే పరమ భక్తులని నిందిస్తే భగవంతుడు క్షమించాడు, ఆయన అనుగ్రహించడట. నువ్వు నన్ను తిట్టినా కూడా ప్రాయశ్చిత్తం ఉంది, కానీ భాగవతులు తింటే లేనే లేదు అని. అటువంటప్పుడు ఈ నమ్మాళ్ళు వాళ్ళని పరీక్షించాడు భగవంతుడు. Oh